సాధారణంగా విమానాలు, రాకెట్లు గాలిలో ప్రయాణించడానికి భారీ ఇంజన్లు, కంప్రెసర్లు అవసరం. కానీ ఎలాంటి కదిలే భాగాలు లేకుండానే శబ్దం కంటే వేగంగా దూసుకెళ్లే ఇంజన్ గురించి మీకు తెలుసా? అదే మన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి సంచలనమైన సృష్టే ఈ ర్యామ్జెట్ ఇంజన్. ప్రపంచాలు సైతం ఔరా అంటున్న ఈ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. పదండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు ఈ ర్యామ్జెట్ అంటే ఏంటి? ర్యామ్జెట్ ఒక రకమైనటువంటి ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్. ఇది తనకు కావాల్సిన ఆక్సిజన్ డైరెక్ట్గా గాలి నుండే తీసుకుంటుంది. ఇందులో రొటేటింగ్ కంప్రెసర్లు ఉండవు. వాహనం వేగంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న గాలిని ఇంజన్లోకి బలంగా ర్యామ్ చేసి లేదా బలంగా నొక్కి ఇంజనాన్ని మండించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ర్యామ్జెట్ ఇంజన్ యొక్క స్పెషాలిటీ. మన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో తేలికపాటి మెటీరియల్స్ యూజ్ చేసి అభివృద్ధి చేసినటువంటి ఈ ర్యామ్జెట్ ఇంజన్స్ ముఖ్యంగా మన రక్షణ రంగంలో క్షిపణుల దూరాన్ని మరియు పరిధిని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇదివరకు 40 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే క్షిపణులు ఇకపై 80 నుంచి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టే మన రక్షణ రంగానికి ఇది ఒక వరం అని చెప్పాలి. ఈ ర్యామ్జెట్ ఇంజన్ల వల్ల మనకు కొన్ని ఉపయోగాలు. ఈ ర్యామ్జెట్ ఇంజన్లు శబ్దం వేగం కంటే 3 నుండి 6 రెట్లు ఎక్కువ వేగంతో, అంటే సూపర్ సానిక్ స్పీడ్తో ప్రయాణించగలవు. అండ్ బరువు విషయానికి వచ్చినట్లయితే ఆక్సిజన్ ట్యాంక్స్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇది గాల్లో నుండి ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి ఆక్సిజన్ ట్యాంక్స్ అవసరం లేదు. కాబట్టి బరువులో కూడా తక్కువే. ఇతర ఇంజన్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దీని యొక్క బరువు మరియు తయారు చేయడానికి అయ్యే ఖర్చు రెండూ తక్కువే. కాబట్టే ఇది స్పెషల్గా నిలుస్తుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు చేసిన ఈ కృషి గగనతలంలో భారత్ను అగ్రగామిగా నిలుస్తుంది. మన ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల కృషికి ర్యామ్జెట్ ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. దేశ రక్షణ రంగంలో జరిగినటువంటి ఈ అద్భుతమైన అభివృద్ధిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.